హాయ్ హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంటే అల్టిమేట్‌గా డబ్బులు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అని ఛార్జ్ షీట్‌లో ఇండైరెక్ట్‌గా రాశారు అని చెప్పేసి ఎన్‌డీటీవీలో ఒక కథనం రాశారు. వీళ్ళ కథనం ప్రకారం ఇక్కడ మొత్తం చాలా అంటే ఒక పెద్ద కేసులో ఎవరెవరి పేరు మీద ఉంది, ఎవరు కరెక్ట్ చేశారు, వాళ్ళు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు, వాళ్ళు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారా, ఈ మొత్తం కథనం రాశారా, అది మీకు ఇప్పుడు చాలామంది చదివి ఉంటారు, అది చదవటం అనవసరం. బట్ నట్షల్లో ఈ యొక్క ఎన్డీటీవీ కథనం ప్రకారం ఏంటంటే 3,500 కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగింది. రోజుకి 50 నుంచి 60 కోట్ల రూపాయలు, నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయలు అనేవి ముడుపులుగా తీసుకెళ్లారు అనేది ఒక నట్షల్లో ఉన్నటువంటి మీనింగ్. ఇది ఛార్జ్ షీట్కి సంబంధించి డబ్బులన్నీ కలెక్ట్ చేసి తీసుకెళ్ళి రాజశేఖర్ రెడ్డి A1 ఇచ్చారట. ఆయన అక్కడ రాజశేఖర్ రెడ్డి గారు అక్కడి నుంచి విజయసాయి రెడ్డి A5, మిథున్ రెడ్డి A4, బాలాజీ A33. సో వీళ్ళందరికీ ఇచ్చారట. ది అల్టిమేట్ బెనిఫిషరీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాయలేదు, ఖాళీ ఉంచారు ఆ పేరుని. బట్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఆ ఖాళీగా వదిలిన పేరు ఏదైతే ఉందో, ఆ లాస్ట్ నెంబర్ ఏదైతే పేరు రాయకుండా వదిలేశారో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అల్టిమేట్గా డబ్బులు వెళ్ళాయి అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఈ యొక్క కథనం మొత్తం తిరుగుతుంది అనేది దాని అర్థం. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ట్వీట్ చేశారు. జగన్ గారు ట్వీట్ చేసింది ఏంది, జగన్ గారి ట్వీట్ మొత్తం చదువుదాం. ఓకే. I strongly condemn the illegal arrest of YSRCP Lok Sabha MP Sri P.V. Mithun Reddy. This is nothing but a political conspiracy designed to silence those who stand with the people. ఓకే. అంటే జగన్ గారు ఏమంటారంటే, ప్రజాపక్షంలో మేము నిలబడుతున్నామని మా మీద కుట్ర చేసి పివి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం అనే దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అని జగన్ గారు రాశారు. Midhun Reddy, who has been elected as a member of parliament of 3 consecutive terms, have been falsely implicated through forced confessions. This is targeted act of political vendetta by the TDP government to cover up its own scams and failures. తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి స్కాముల్ని, వాళ్ళు యొక్క విఫలాలని ఏమంటారు, ఫెయిల్యూర్స్, వాటిని కవరప్ చేసుకోవడానికి రాజకీయ వెండెట్ట, రాజకీయ కుట్రలో భాగంగానే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇది 3 సార్లు గెలిచినటువంటి ఒక ఎంపీని అరెస్ట్ చేశారు అనేది దీని యొక్క కథనం. ది ఎల్లీజ్డ్ లిక్కర్ స్కామ్ ఈజ్ నథింగ్ బట్ ఎ మ్యానుఫ్యాక్చర్డ్ నేరేటివ్. మొత్తం కూడా కథ అల్లేరట, వీళ్ళు కథ అల్లి చేశారని జగన్మోహన్ రెడ్డి గారు ఒక తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద. క్రియేటెడ్ ప్యూర్లీ ఫర్ మీడియా థియేట్రిక్స్ టు డైవర్ట్ అటెన్షన్ ఆఫ్ రియల్ ఇష్యూస్. ప్రజా సమస్యలను డైవర్ట్ చేయడానికి ఇవన్నీ తీసుకెళ్ళి కథ అల్లి ఇదంతా తిప్పుతున్నారు అనేది చెప్పడానికి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ది ఎంటైర్ కేస్ ఈస్ బిల్డ్ అండ్ స్టేట్మెంట్స్ ఎక్స్ట్రాక్టెడ్ అండర్ ప్రెజర్, థ్రెట్స్, థర్డ్ డిగ్రీ టార్చర్ అండ్ ఆల్సో త్రూ బ్రైబ్స్ అండ్ ఇండ్యూస్మెంట్స్. ఈ కేసు మొత్తం కూడా కొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళు కొట్టి, తిట్టి, థర్డ్ డిగ్రీ ఉపయోగించి, భయపెట్టి, ప్రెజర్ పెట్టి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్లు తీసుకొని ఈ కథంతా నడుపుతున్నారు అనేది ఆయన యొక్క ఎలిగేషన్. బట్ ఇక్కడ అరెస్ట్ చేసిన వాళ్ళలో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఇప్పుడు ఎంపీలు ఉన్నారు, రైట్. చూడండి, ఇంతమందిని అరెస్ట్ చేసినా ఒకరినైతే అరెస్ట్ చేస్తారా లేదో కూడా డౌటే. ఎవరిని? విజయసాయి రెడ్డి గారు. ఇప్పుడు వీళ్ళందరిని అరెస్ట్ చేశారు, విజయసాయి రెడ్డి గారిని ఇంతవరకు అరెస్ట్ చేయలే. ఎందుకు? ఆయన సాక్షుల్ని ఏమంటారు, ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి విజయసాయి రెడ్డి గారు చెయ్యరా? ఎంపీ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఎంత A1 A3 ఎంత పెట్టారు అది చూద్దామండి.
విజయసాయి రెడ్డి గారు A5, మిథున్ రెడ్డి A4, బాలాజీ A33. అంటే మిథున్ రెడ్డి A4, A5 అంటే మరి నెక్స్ట్ విజయసాయి రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా అనేది లేదు, మనం చూడాలి. బట్ నాకు తెలిసిన వరకు విజయసాయి రెడ్డి గారిని ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అరెస్ట్ చేస్తారని నేనైతే అనుకోవట్లే. ఎందుకంటే ఈ లీకేజ్ మొత్తం కూడా ఎవరిచ్చారో ప్రజలు మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఈ లీకేజ్ అంతా ఎవరి డైరెక్షన్లో ఇవన్నీ బయటకు వచ్చినాయి అనేది మీకు అందరికీ తెలుసు. ఓకే, సో చూద్దాం మరి రాబోయే రోజులు ఏం జరిగిద్ది అనేది మనకు తెలియదు. సరే, జగన్ గారు రాసింది మొత్తం చదువుదాం. అంటే ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ని, పోలీస్ ఆఫీసర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్ వాళ్ళని, ఎంపీలని, ఆ క్యాడర్లో వాళ్ళకు 3rd డిగ్రీ ఉపయోగించి కొడతారా అనేది ఒక అనుమానం. ఎందుకంటే ఇప్పుడు అంటే అనుమానం అంటే కొట్టొచ్చేమో, నాకు తెలియదు. బికాజ్ ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ దట్. జనరల్గా డ్రైవర్లని, పనిచేసే వాళ్ళని, ఇట్లాంటి చిన్న చిన్న వాళ్ళని తీసుకెళ్ళిపోయి పిచ్చకొట్టడు కొట్టి స్టేట్మెంట్ రాయించుకుంటారు. బట్ వాళ్ళందరూ ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, కృష్ణ మనోహర్ రెడ్డి, ఇంకా కొంతమంది CEO, కంపెనీ CEOలు, ఈ రాజశేఖర్ రెడ్డి కంపెనీ CEO అరెస్ట్ చేసిన 3 సార్లు గెలిచినటువంటి ఎంపీ, వీళ్ళ మీద 3rd డిగ్రీ ఉపయోగించి కాళ్ళు చేతులు కట్టేసి కొడతారా చెప్పు అనేది మనం ఎలాంటి టెక్నిక్ వాడి మరి ప్రెజర్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు అనేది మనం చూడాలి. ఇంకేమన్నారు, ది ఫ్యాక్ట్ దట్ NCBN himself is on bail with respect to case on issues pertaining to liquor policy during 2014-19 itself. 2014-19 టైంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి లిక్కర్ స్కామ్ మీదే ఒక కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు ఆయన, రైట్? కాబట్టి అంటే ఇట్ ఈస్ అన్ ఇర్రిఫ్యూటబుల్ ఎవిడెన్స్ యాజ్ టు వై హీ స్టూపింగ్ సో లో. మరి ఇంత దిగజారటానికి కారణం అది అని ఆయన ఉద్దేశం, జగన్ గారి యొక్క ట్వీట్ ఉద్దేశం. The fact that he wants to nullify his case for act during 2014-19 and also justify his policy now 2024-29 finding fault with the policy department of YSRCP government. అంటే జగన్ గారి ఉద్దేశం ఏంటంటే 2014-19లో వాళ్ళు చేసిన తప్పు 2024-29లో ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక తప్పు పాలసీని కవర్ చేయడానికి, మా ప్రభుత్వంలో పాలసీ తప్పు అని చూపించడానికే ఇదంతా చేస్తున్నారు అని ఆయన ఉద్దేశం. What is more alarming is that while falsely accusing YSRCP leaders of a liquor scam, the current TDP-led coalition is reviving the very corrupt liquor practices that the YSRCP government has dismantled. అంటే వైఎస్ఆర్సీపీలో వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళు పెట్టినటువంటి కొన్ని ఫాల్టీ సిస్టాన్ని మేము డిస్మాంటిల్ చేసాము. ఆ డిస్మాంటిల్ చేసాం కాబట్టే వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఉద్దేశం. ది బెల్ట్ షాప్స్ అండ్ ఇల్లీగల్ లిక్కర్ అవుట్లెట్స్ నేమ్డ్ పర్మిట్ రూమ్స్ హ్యావ్ ఓవర్టర్న్డ్. While undoing YSRCP government successful deeds of shutting down thousands of such belt shops and permit rooms and also reducing the liquor outlets significantly, the present government is now encouraging permit rooms, belt shops, backdoor liquor sales through beyond MRP and weakening regulatory enforcement. Corruption and mafia have crept back into the process of awarding the shop licenses and thereby placement of orders to the distilleries, undoing the transparent government shop system we put in place 2029. అది సంగతి. అంటే ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు, మేమున్నప్పుడు ఎంఆర్పి కంటే ఎక్కువగా అమ్మకుండా చాలా బెల్ట్ షాపులు మూసేసాము, లిక్కర్ షాపులు తగ్గించాము, విపరీతంగా తగ్గించాము. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాటన్నిటికి పర్మిషన్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ ఎంఆర్పి కంటే ఎక్కువగా పెంచి ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు ఈజ్ మిస్యూజింగ్ స్టేట్ ఏజెన్సీస్ అండ్ ద ఎల్లో మీడియా టు సెటిల్ పొలిటికల్ స్కోర్స్. చంద్రబాబు నాయుడు గారు స్టేట్ ఏజెన్సీస్ని వాడుతున్నారు, అంటే అధికార ధన బలాన్ని వాడుతున్నారు, ఎల్లో మీడియాను వాడి రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారు. Ironically, Naidu himself is currently out on bail in multiple serious corruption cases, including liquor scam that occurred during his term in 2014-19. During the time, private liquor syndicated thrived and corruption was dismantled. Okay, 2019లో
చాలా కేసులు పెట్టాను ఆయన మీద, దీంట్లో ఈ లిక్కర్ కేసు ఒకటే. After coming to power, Naidu stalled investigations into those serious corruption cases against him and his close associates. To divert attention and escape accountability, he has conspired to fabricate politically motivated liquor. అంటే జగన్ గారి ఉద్దేశం ఏంటంటే, వీళ్ళున్నప్పుడు ఆయన మీద పెట్టిన కేసులు అవన్నిటిని డైవర్ట్ చేయడానికి, ఆ కేసులన్నింటినీ స్లోగా మూసేయటానికి మా మీద కేసులు ఓపెన్ చేశారు, కేసులు ఓపెన్ చేసి అడావుడి చేస్తున్నారు అనేది ఎలిగేషన్ జగన్ గారు చేసింది. టీడీపీ's real agenda is now clear. They want to use the SIT to arrest YSRCP leaders under the guise of investigation and drag the legal process to keep them in jail indefinitely. Okay, but once the actual trial begins, the truth will emerge. This is a baseless, politically motivated case, totally devoid of legal merit. అంటే జగన్ గారు ఈజ్ వెరీ కాన్ఫిడెంట్గా ఏమంటున్నారంటే, ఇదంతా కూడా రాజకీయ కుట్ర కోసం చేస్తున్నారు, ఏదో ఇన్వెస్టిగేషన్ పేరుతో మొత్తాన్ని అరెస్ట్ చేసి లీగల్ ప్రాసెస్, లీగల్లో ఉన్న లూప్ హోల్స్ని ఉపయోగించి లోపల జైల్లో పెడుతున్నారు. ఒకసారి విచారణ మొదలైన తర్వాత మీకు సత్యం తెలిసిద్ది, రైట్ అని నమ్మకంగా ఉన్నారు. అది నిజమేంతో బయటపడిద్ది మీ ఇన్వెస్టిగేషన్లో అని అంటున్నారు. వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఆర్ బీయింగ్ అరెస్టెడ్ నాట్ బికాస్ దే ఆర్ గిల్టీ, బట్ బికాస్ ది పార్టీ రిమైన్స్ డీప్లీ రూటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది పీపుల్. దిస్ ఇస్ నాట్ ఏ లీగల్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ పొలిటికల్ విచ్ హంట్ ఎయిమ్డ్ ఎట్ డీస్టెబిలైజింగ్ స్ట్రాంగ్ అపోజిషన్. ఓకే, వైఎస్ఆర్సీపీ లీడర్స్ని వాళ్ళు తప్పు చేశారని అరెస్ట్ చేయట్లేదు, పార్టీ ప్రజల్లో బాగా రూట్గా, చాలా డీప్ రూట్గా ఉంది ప్రజల్లో, దాన్ని డిస్మాంటిల్ చేయడానికి, ప్రజల నుంచి మమ్మల్ని దూరం చేయడానికి చేస్తున్నారు అనేది ఆరోపణ. ఎవ్రీ టైమ్ సచ్ కాన్స్పిరసీస్ హావ్ బీన్ హ్యాచ్డ్ టు సప్రెస్ ది వైఎస్ఆర్సీపీ, వీ హావ్ ఫాట్ బ్యాక్ విత్ కరేజ్, వీ రోజ్ బై స్టాండింగ్ విత్ ద పీపుల్ అండ్ గివింగ్ దెమ్ ఎ వాయిస్. దట్స్ హౌ ది వైఎస్ఆర్సీపీ అండ్ ఇట్స్ ప్లేస్ టుడే బై కన్ఫ్రాంటింగ్ ఇన్జస్టిస్ అట్ హ్యాండ్. అంటే ప్రతిసారి మాకు ఇలాంటి కుట్రలతోనే మమ్మల్ని తొక్కడానికి ట్రై చేస్తున్నారు, కానీ మేము చాలాసార్లు బౌన్స్ బ్యాక్ అయ్యాము, తిరిగి లెగుస్తాము, పైకి లెగుస్తాం మళ్ళీ అనేది ఆయనకు ఉద్దేశం. ది అబ్యూజ్ ఆఫ్ పవర్ బై ది టీడీపీ as described above is nothing short of a crime perpetrated against our democracy. I commit to the people that regardless of how overwhelming the odds can be, YSRCP will continue to stand with the people, remain their voice and their shield and their noise. Okay, ఐఎమ్ ఆల్సో అటాచింగ్ ఎ కాంప్రహెన్సివ్ నోట్ అని చెప్పి ఒక పీడిఎఫ్ ఫైల్ ఏదో అటాచ్ చేశారు దానికి సంబంధించి. సో ఇది జగన్ గారు రాసినటువంటి ట్వీట్ ఇది, రైట్. ఇప్పుడు ఎన్డీటీవీలో ఛార్జ్షీట్, మీకు ఈ పాటికి ఛార్జ్షీట్ మొత్తం మీరు చూసుంటారు, ఎందుకంటే అన్ని ఛానల్స్ చెప్తున్నారు. ఆ ఛార్జ్షీట్లో ఎవరెవరికి ఇచ్చారు, ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చారు, అది మొత్తం మీకు తెలిసి ఉంటుంది. బట్ దిస్ ఈజ్ వర్షన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. బట్ లెట్ us see what happens in the days ahead. థ్యాంక్ యూ, నమస్కారం.